గతంలో ₹99 వస్తానింది జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకున్నారు అని విమర్శ చేసినట్టు వీళ్ళు ఈ రోజు ₹4.90 60 చేసుకుంటుంటే ఎందుకని నోరు మెదపట్లేదు? ఆ రకంగా అంతగా మాట్లాడారే జగన్మోహన్ రెడ్డి గారు. ఆదానికి లంచం ₹1750 కోట్లు ఇచ్చేశాడు. అందరూ కాదన్న ఆదానికే సమర్పణ చేశాడు. నిర్ణయాలన్నీ సీఎంఓలోనే జరిగిపోయినాయి అన్నటువంటి ఒక మాజీ మంత్రితో మాట్లాడించి ఒప్పందం పేరుకే సెకి ఒప్పందం ఆదానితో ఇవన్నీ అడ్డుగోల రాతలు రాశారే. అధిక ధరలు ఎందుకంటే అడ్డుగోలు వాదనట. ఎవరు చేస్తున్నారు? మీరా మేమా? నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్ర లేపి సంతకం చేసుకున్నారు. ఈ రకమైనటువంటి రోజు ప్రచారాలు చేశారు. జ్యోతి ఈనాడులో 1,90,000 కోట్లు 1,10,000 కోట్లు ఏదో జరిగిపోయిందని మాట్లాడారు. మరి రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 అగ్రిమెంట్ చేస్తే నువ్వు ₹4.60 చేసుకొని ప్రజలపైన దాదాపుగా 2 నుంచి 3 లక్షల కోట్లు రాబోయే రోజులలో భారం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ డబ్బులంతా మిగిలించినందుకు ఎవరు విజనరీ అనాలా, ఎవరు సంపద సృష్టించాడన్నటువంటి మాట మాట్లాడాలి చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మొత్తం పైన దేశవ్యాప్తంగా కూడా ₹2.80 రాష్ట్ర అంతర్జాతీయంగా కూడా నిర్ణయించినటువంటి ధరలుంటే ఎక్కడ లేని విధంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వైవ్ ఆఫ్ చేయించుకొని ₹2.49 ఇచ్చాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించాలా లేదా? ఇక్కడ అభినందించకుండా దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో ఎవరు మేలు చేశారన్నటువంటిది మీరు ఆలోచన చేయమంటున్నా. ఒక పక్కన విద్యుత్ వ్యవస్థను నాశనం చేశావు, 5 సంవత్సరాలలో బకాయిలన్నీ ఎక్కువ పెట్టిపోయావు. మరొక పక్కన ఎక్కువ పీపీఏ ఛార్జెస్తో ఒప్పందాలు చేసుకోవడం వలన ఈ బకాయిలు పేరుకుంటూ పోయినాయి. ఈ తప్పిదం నీది కాదా? ఈ మోసం నీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంతగా ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? గరిష్ట మినిమం నువ్వు అప్పుడు గతంలో నీ హాయంలో దాదాపుగా ₹7 వరకు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది కనిపిస్తోంది. మరి దీంట్లో ఎవరు అవినీతి చేశారు? ఎవరు అవినీతి పరులు? ₹7 చేసుకున్న వ్యక్తే, ₹2.49 చేసుకున్నటువంటి వ్యక్తే? ఇది ఆలోచన చేయమంటున్నా. ఇన్ని రకాల మీకున్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ మీకున్నటువంటి మీడియా శక్తి కానీ ఉపయోగించుకొని ఇన్ని రకాల మోసం చేయాలన్నా? 2014 వరకు 11 పీపీఏలే ఉంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు 39 పీపీఏలు చేశాడు సోలార్ పీపీఎస్లో. అది 25 ఏళ్ల పాటు ఒప్పందాలు, మళ్ళా 3 సంవత్సరాలకు ఇంక్రీజ్ ఛార్జ్. ఈ భారం ఎవరినెత్తున పడుతుంది? ఇదంతా ప్రజలు మొయ్యాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఎన్నికల ముందేమో ₹1 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచనన్నావు, ఇప్పుడేమో దాదాపుగా 15,000 కోట్ల పైగా ఛార్జీలు పెంచేసావు. మరొక పక్కన విండ్ పీపీఎస్ తీసుకుంటే 2015 వరకు 91 పీపీఎల్ ఉంటే నీ 5 సంవత్సరాల పాలనలో 133 చేసుకున్నావు. అది కూడా మినిమం ₹4.84, దాదాపు ₹4.04 అగ్రిమెంట్ చేసుకున్నావు. ఎవరిది అవినీతి? మినిమం నువ్వేమో ₹6.99 చేసుకున్నావు, అది కరెక్ట్ అంటావు. మరి ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని తప్పు అంటావు. దీని గురించి ఒక్కసారి వివరణ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా అన్ని వ్యవస్థలలో కూడా ప్రతి దాంట్లో కూడా పెండింగ్స్ బకాయిలన్నీ కూడా నువ్వు చేర్చిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంస పాలన మాట్లాడుతూ వస్తున్నావు. నీ హాయంలో జరిగినటువంటి విధ్వంస పాలన అంతా ఇంత కాదు, ప్రతి అంశంలో కూడా జరిగింది. పీపీఎస్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో కానీ పిఎస్ఎస్ పర్చేస్ సేల్ అగ్రిమెంట్స్లో కానీ అన్నిట్లలో కూడా నీ ఇష్టానుసారంగా వివరించుకొని నీ బినామీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నావు. ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు ప్రజలపైన చాలా భారం పడిపోతుంది. గృహ వినియోగదారులకైనా భారం పడుతుంది, రైతులపైన పెద్ద ఎత్తున భారం పడుతుంది. అన్ని రకాల ప్రజలు ఇదంతా కూడా మోయవలసింది ప్రజలను మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ₹2.49 ఏదైతే ఉందో ఆ ప్రైస్కి మ్యాచ్ చేయడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాంతో మ్యాచ్ చేసుకోవాలి అని చెప్పి నేను కోరుతూ ఇటువంటి దోపిడీని ఆపాలి అని చెప్పి రాష్ట్ర ప్రజల తరపున కోరుకుంటూ ఒక విద్యుత్తులోనే ఈ రకంగా ఎవిడెన్స్ సహా మేము చెప్తున్నాం. ఇవే కాకుండా మిగిలిన అన్ని రాజధాని టెండర్లలో కానీ మట్టిలో కానీ లిక్కర్లలో కానీ
భూములు వివరించిన దాంట్లో కానీ అన్నిట్లో కూడా ఎటువంటి అవినీతి జరుగుతుందో అన్నటువంటిది ప్రతి ఒక్కటిలో ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ చూస్తే దేశంలోనే ఎక్కడ ఇంత అవినీతి జరగలేదు, గతంలో కాదు ఎప్పుడు కూడా జరగబోదేమో, అవినీతిలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది అర్థమవుతోంది.